గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ ఛానల్. ఈరోజు మీకు మార్నింగ్ స్టార్ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రన్నింగ్ మార్కెట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని మీకు చెప్తాను. సో మార్నింగ్ స్టార్ అనేది జనరల్గా బాగా డౌన్ ట్రెండ్లో కానీ మార్కెట్ బాగా పడిపోయి ఎక్కడైతే రివర్స్ అవుతుందో ఆ టైంలో మార్నింగ్ స్టార్ జనరేట్ కావడానికి ఛాన్స్ ఎక్కువ. లేదు అంటే ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ కానీ మనకి మార్కెట్లో వచ్చింది అంటే ఇమ్మీడియట్గా అక్కడ మార్నింగ్ స్టార్ రావడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఎప్పుడైతే మీకు బిగ్ బేరిష్ క్యాండిల్ కనపడ్డదో మార్కెట్లో వెంటనే చేయకుండా సెల్ మాత్రం చేయకండి గైస్. సెల్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్లో ఇంత మార్కెట్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా రివర్స్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ప్రాబిలిటీ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ సైకాలజీ పరంగా మార్కెట్ చాలా తక్కువలో దొరుకుతుంది కాబట్టి బయర్స్ ఎంట్రీ అయిపోయి మార్కెట్ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ఛాన్స్ ట్రై చేస్తారు. సో ఆ సిచ్యువేషన్లో మీరు బయింగ్ సైడ్ ఉండటానికి ట్రై చేయండి. ఓకే, సో జనరల్గా ఒక మార్నింగ్ స్టార్ ఎలా ఉంటుందంటే గైస్, ఒక బేరిష్ క్యాండిల్, ఒక డోజీ క్యాండిల్ కానీ ఒక డోజీ క్యాండిల్ కానీ ఒక పిన్ బార్ క్యాండిల్ కానీ ఏదైనా సంథింగ్ ఒక క్యాండిల్ వచ్చి నెక్స్ట్ మనకి ఒక బులిష్ క్యాండిల్. సో సేమ్ సైజ్ ఆఫ్ బాడీతో రివర్స్గా ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది అంటే ఇది బేరిష్ క్యాండిల్, ఇది బులిష్ క్యాండిల్. ఇన్ బిట్వీన్లో మనకు ఒక డోజీ కానీ ఒక పిన్ బార్ క్యాండిల్ వచ్చిందే మనకి హ్యాపీగా మార్నింగ్ స్టార్ జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ కానీ లేదు అంటే బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రం అలాంటి ప్యాటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో బయర్స్ యాక్టివేట్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా పైకి పోవడానికి ఛాన్స్ ఎక్కువ. సో ఎప్పుడైతే బేరిష్ క్యాండిల్ రాగానే ఇమీడియట్గా సెల్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్స్ అప్డేట్ చేయాలి. ఓకే, సో ఒకవేళ సెల్ చేసినా సరే, ఒకవేళ సెల్ చేయాలనుకున్నా సరే మీరు ఇంత లోలో సెల్ చేయడం అనేది రాంగ్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ పడాల్సిందంటే ఆల్మోస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ గ్యాస్ ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో మీకు 4 పాయింట్స్ 5 పాయింట్స్ ఉంటుంది, 3 పాయింట్స్ మినిమం ఉంటుంది. సో ఆల్మోస్ట్ మార్కెట్ 3 పాయింట్స్ పడటానికి ఇంకా పడటానికి ఛాన్స్ తక్కువ ఉంది. సో పెరగడానికి ప్రాబిలిటీ ఎక్కువ. సో ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే సెల్లింగ్ సైడ్ కాకుండా మార్నింగ్ స్టార్ ఏమైనా వస్తుందని చూడాలి, వెయిట్ చేయాలి. సో చూడండి, సో ఇమ్మీడియట్గా మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది, నెక్స్ట్ ఒక పిన్ బార్ క్యాండిల్ లాంటిది వచ్చింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ మనకి రివర్స్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే, ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే హ్యాపీగా మనకి మార్నింగ్ స్టార్ జనరేట్ అయింది. సో ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యేటప్పుడు ఒక బుల్లిష్ క్యాండిల్తో కంప్లీట్ అయితే అప్పుడు మనకి మార్నింగ్ స్టార్ కింద కన్సిడర్ చేయండి. హ్యాపీగా మీరు దీనిపైన బై చేసుకొని దీని కింద స్టాప్ వస్తుంది. సో సైకాలజీ పరంగా సెల్లింగ్ సైడ్ మీరు ఉండటానికి ట్రై చేయకండి, ఎందుకంటే మార్కెట్ బాగా పడుతుంది, డౌన్ అయిపోయింది. ఇంతకన్నా మార్కెట్ పడుతుందని గ్యారంటీ లేదు. సో మ్యాక్సిమం బయర్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మార్కెట్ ఇక్కడ మార్నింగ్ స్టార్ రాకుండా డౌన్ సైడ్ వెళ్ళిపోతుంటే ఓకే, నెక్స్ట్ ఎక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ లెవెల్స్ కానీ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో మనకి మార్కెట్ మనం అనుకున్న ప్రకారం రాకుండా కిందకి కానీ లేదంటే అప్ సైడ్ కానీ వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక సపోర్ట్ లైన్ కానీ ఒక రెసిస్టెన్స్ లైన్ కానీ మనం చేస్తాం. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ లైన్స్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ సపోర్ట్ లెవెల్ వరకు వెయిట్ చేయండి ఒకవేళ మార్నింగ్ స్టార్ రాకపోతే. సో ఈ లైన్ దగ్గర రివర్స్ అవుతుంది చెక్ చేసుకోండి. ఓకే, అంతేగాని ఇక్కడ మాత్రం మీరు సెల్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ తీసుకోండి, టక్కనే రివర్స్ తీసుకోవచ్చు. సో ఎప్పుడైనా వెయిట్ అండ్ సీ, మార్కెట్ మనం వాచ్ చేసి ట్రేడ్ తీసుకోవాలి, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి. సో ఒకవేళ మార్కెట్ మనకు అందకుండా కింద పడిపోయినా సరే వదిలేసేయండి, యాజ్ పర్ మీ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎందుకంటే సింపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెల్ చేశారనుకోండి గైస్, ఫస్ట్ క్యాండిల్ కింద మీరు ఇమీడియట్గా సెల్ చేశారనుకోండి, స్టాప్ లాస్ మీరు ఖచ్చితంగా ఇది పెట్టాల్సి వస్తుంది, మ్యాక్సిమం ఇది పెట్టాల్సి వస్తుంది. లేదంటే చాలామంది ఆఫ్ పెడుతున్నారు. సో దీనివల్ల మైనస్ ఏంటంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ మీరు స్టాప్ లాస్ పెట్టారంటే మీకు యూజ్ స్టాప్ లాస్ అవుతుంది, ఫస్ట్ మైనస్ అవుతుంది.
నెక్స్ట్ ఓకే స్టాప్ లాస్ తగ్గించుకుందాం అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ పెడతారు ఆఫ్ ఆఫ్ ది పెడతారు క్యాండిల్. బట్ చాలా కేసులో రీప్లేస్మెంట్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మార్కెట్ రీటెస్ట్మెంట్ ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కవర్ చేయడానికి అంటే బయస్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ లెవెల్ ఎక్కడన్నా రివర్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఈ స్టాప్ లాస్ కూడా ఒక్కోసారి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బిగ్ బులిష్ కానీ బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రం స్టాప్ లాస్ అంటే దాని ఇమీడియట్ క్యాండిల్ కింద మీరు సెల్ చేయకండి లేదంటే బై చేయకండి. స్టాప్ లాస్ హెవీ స్టాప్ లాస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు మిడిల్తో పెట్టినా సరే రీప్లేస్మెంట్కి ప్రాబిలిటీ ఉంది కాబట్టి మీరు స్టాప్ లాస్ ఇచ్చుకోవడం ఛాన్స్ ఉంది. సో సింపుల్గా చెప్పాలి, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక బేరిష్ క్యాండిల్ వస్తే ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వరకు వెయిట్ చేయండి, మినిమం ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఈ ప్లేస్లో ఒక మార్నింగ్ స్టార్ కానీ లేదంటే ఒక కలర్ కాంబినేషన్ క్యాండిల్ కానీ రావాలి. కొన్నిసార్లు మీకు ఈ పిన్ బార్ రాకుండా ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి గైస్, హ్యాపీగా ఈ కలర్ కాంబినేషన్ అంటే ఒక రెడ్ ఒక గ్రీన్ బులిష్ వస్తే హ్యాపీగా దీనిపైన బై చేయండి, దీని కింద స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ మీరు ఇందాక ఈ క్యాండిల్ కింద తీసుకుంటే స్టాప్ లాస్ హెవీ స్టాప్ లాస్ అవుతుంది. బట్ ఇక్కడ మీరు స్టాప్ లాస్ తీసుకుంటే హ్యాపీగా మీకు స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ. సో టార్గెట్స్ ఎక్కడ పెట్టాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను ఒక కలర్ కాంబినేషన్ కానీ లేదంటే ఒక దాని ఏమంటారు ఒక మార్నింగ్ స్టార్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ అయితే నా టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలంటే సింపుల్ గైస్, ఎప్పుడైతే మీకు ఆఫ్ ఆఫ్ ది క్యాండిల్ దగ్గర రివర్స్ అవుతుంది అన్నప్పుడు మాత్రం క్యాండిల్ రివర్స్ అవుతుంది అన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతుంది. లేదు మీ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, లేదు మీరు ఇమీడియట్ టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ పాయింట్లో ఎప్పుడైతే మీకు ఒక కలర్ కాంబినేషన్ కానీ లేదా పిన్ బార్ వచ్చిందంటే ఈ పాయింట్లో మీరు డైరెక్ట్ అయ్యి అట్లీస్ట్ కాస్ట్ అయినా తీసుకొని లేదంటే ఉన్న ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం పడిపోవడానికి కూడా ఛాన్స్ ఎక్కువ. మూమెంట్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవాలి. సో చూడండి గైస్, మార్కెట్ బాగా పడ్డది. కొద్దిగా స్మాల్ ట్రేడర్స్ టెంప్ట్ చేయడానికి ఒక బేరిష్ క్యాండిల్ పడ్డది. అంటే కొంతమంది బిగినర్స్ ఏం చేస్తారు, ఇంత పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది ఇమ్మీడియట్గా పడిపోతుందనే ఒక ఉద్దేశంతో సెల్ చేసిన పర్సన్స్ ఉంటారు. ఈ పర్సన్స్ అయిపోగానే మార్కెట్లో హ్యాపీగా సెల్లింగ్స్ అనేది సెల్లింగ్ అనేది ఆగిపోతుంది మార్కెట్. ఎప్పుడైతే సెల్లింగ్ ఆగిపోతుందో హ్యాపీగా మనకు ఒక పిన్ బార్ లాంటిది పైకి పుష్ చేస్తుంది. చూడండి గైస్, సో ఆ సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఆగిపోయిందని కన్ఫర్మేషన్ కోసం మనం ఈ బులిష్ క్యాండిల్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనకు ఒక బులిష్ క్యాండిల్ వచ్చిందో హ్యాపీగా మనం దానిపైన బై చేస్తాము. స్టాప్ లాస్ మీరు దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఈ స్టాప్ లాస్ 1:2 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పాయింట్స్ రిస్క్ ఉందనుకోండి, ఇక్కడ 4 పాయింట్స్ వచ్చేట్టు చూసుకోండి. రైట్, అట్లీస్ట్ 2 పాయింట్స్ రిస్క్ ఉన్నప్పుడు 3 పాయింట్స్ అన్నా వచ్చేట్టు చూసుకోండి. లేదు అంటే ఎక్కడైతే రివర్స్ అవుతుందో మార్కెట్ అక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అంటే మీ టార్గెట్ ఇక్కడ చేసుకోండి బేస్డ్ ఆన్ మూమెంట్ ప్రైస్. ఓకే, సో మార్నింగ్ స్టార్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసినాక మీకు ఎలా మూవ్మెంట్ ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మార్కెట్లో సెల్లర్స్ అనేది ఆగిపోయారు, ఎక్కువ సెల్లర్స్ లేరు. ఈ 2 క్యాండిల్స్ చూస్తే ఒకవేళ నిజంగా సెల్లర్స్ ఉండి వచ్చారు అంటే ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ దగ్గర రివర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో మీరు బై చేస్తే మార్నింగ్ స్టార్లో బై చేయాలి, లేదు అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళేటప్పుడు బై చేయాలి. బై సైడ్ ఉండడానికి ట్రై చేయండి, సెల్లింగ్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుంచి పడుతుంది. సో ఇంత పడ్డ మార్కెట్ ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో నార్మల్గా మనం ఏమనుకుంటాము, హైలో ఉన్నప్పుడు సెల్ చేయాలి, లోలో ఉన్నప్పుడు బై చేయాలనుకుంటాం. రైట్, బాగా పీక్ హైలో ఉన్నప్పుడు సెల్ చేస్తాము అంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాము, బాగా లోలో ఉన్నప్పుడు స్టాక్ అని మనం బై చేస్తాం. సో అదే కాన్సెప్ట్, బాగా లోలో ఉంది కాబట్టి ఇది ఇక్కడ రివర్స్ తీసుకుంటుందా లేకపోతే ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీ అవుతారని చూసుకోండి. బయ్యర్స్ ఎంట్రీ అయ్యే వరకు మీరు వెయిట్ చేయాల్సింది, సెల్లింగ్ సైడ్ పోవడానికి ట్రై చేయండి. బయ్యర్స్ ఎంట్రీ అయ్యే వరకు వెయిట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీకు స్టాప్ లాస్ కూడా కలిసి వస్తుంది చూసుకుంటారు.
గైస్. సో వెయిట్ చేద్దాం, ఏం మార్కెట్లో ఏం జరుగుతుందో వెయిట్ చేద్దాం. చూడండి గైస్, ఇందాక నేను నేచురల్ గ్యాస్ చూపించినట్టుగా ఇది చూడండి, బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే మనం ఇమీడియట్ గా సెల్ చేయదు గైస్, గుర్తుంచుకోండి. ఇది బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే ఇమీడియట్ గా సెల్ చేయకుండా మనం నెక్స్ట్ బై సైడ్ ఉండడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ మనకి సెకండ్ క్యాండిల్ పైకి పుష్ చేసింది, థర్డ్ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్. హ్యాపీగా మీరు దీనిపైన బై చేసుకొని దీనిపైన కానీ స్టాప్ లాస్ బుక్ చేసుకోవచ్చు, సారీ టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. సో మార్కెట్ బాగా పడ్డప్పుడు ఏంటంటే రివర్స్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ప్రాబిలిటీ ఉంది. సో హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ వరకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి గైస్, హాఫ్ ఆఫ్ ది క్యాండిల్ మీకు ఇక్కడ రివర్స్ తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఈ క్యాండిల్ లో మనకి రాలేదు, లో రాలేదు కాబట్టి మనం హ్యాపీగా మళ్ళీ మీరు దీనిపైన బై చేసినా సరే టార్గెట్ అనేది ఈజీగా వస్తుంది. నిఫ్టీ ఆప్షన్స్ ఈజీగా మీకు 20-30 పాయింట్స్ ఈజీగా వస్తుంది. సో చూడండి, సో ఎక్కడైనా బిగ్ బేరిష్ క్యాండిల్ కానీ ఎక్కడైనా వచ్చినా సరే ఇమ్మీడియట్ గా మీరు సెల్ చేయకుండా వెయిట్ చేయండి. ఎప్పుడైతే కాంబినేషన్ కలర్ కానీ మార్నింగ్ స్టార్ కానీ వస్తే మీరు హ్యాపీగా చూడండి. దిస్ ఈజ్ ఆల్సో బిగ్ బేరిష్ క్యాండిల్, హ్యాపీగా పడ్డది. బట్ నేనేం చెప్పాను, ఇక్కడ సెల్లింగ్ బయింగ్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పాను. సో హ్యాపీగా మనకి ఒక క్యాండిల్ కాలర్ కాంబినేషన్ క్యాండిల్ వచ్చింది, దీనిపైన బై చేస్తే దీనికి స్టాప్ అవుతుంది, ఇది టార్గెట్. సో ఇమ్మీడియట్ గా మనకు ఒక స్ట్రక్చర్ కనపడాలి, ఇక్కడ ఇమ్మీడియట్ గా ఒక స్ట్రక్చర్. సో ఇది కింద పుష్ చేసింది అని చెప్పి అమ్మటే సెల్ చేయదు, గుర్తుంచుకోండి. మనం ఓన్లీ బై సైడ్ ఉండాలి, ఎందుకంటే మార్కెట్ బాగా పడుతుంది, బై సైడ్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చేవారు వెయిట్ చేయాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి సార్, ఎందుకంటే ఇంత పడ్డది కాబట్టి మార్కెట్ క్లోజ్ కావడానికి ఛాన్స్. సో చూడండి, అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ సపోర్ట్ ఉంది, సేమ్ సపోర్ట్ ఉంది, సపోర్ట్ దగ్గర ఎగ్జాక్ట్ గా పై. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈ సపోర్ట్ అంటే డే క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అవుట్ అయితే, ఇదే క్యాండిల్ మనకి బేరిష్ క్యాండిల్ వస్తే, మంచి బేరిష్ క్యాండిల్ వస్తే, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే, ఈ క్యాండిల్ కింద సెల్ చేయకుండా నెక్స్ట్ క్యాండిల్ కింద వెయిట్ చేయండి, చేసి దీని కింద సెల్ చేసుకోండి, చేసుకొని స్టాప్ లాస్ దీనిపైన. సో క్యాండిల్ స్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా, సపోర్ట్ బ్రేక్అవుట్ వచ్చింది అని చాలా మంది ఏంటంటే ఈ క్యాండిల్ కింద సెల్ చేసేస్తారు. సెల్ చేయగానే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేస్తారు, జనరల్గా స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు, ఎందుకంటే ఇది ఈ స్టాప్ లాసెస్ పెట్టారు, ఈ స్టాప్ లాస్ పెడతారు క్యాండిల్ అయ్యి. ఇదేమైందంటే ఒక్కోసారి ఇక్కడ మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టాప్ హోల్డ్. సో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి ఇమీడియట్గా మనకు ఒక బులిష్ క్యాండిల్ వస్తే మీకు స్టాప్ లాస్ ఏమంటే హిట్ అయిపోతుంది. సో కన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ వదిలేసి, మనకి ఏదైతే సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ వదిలేసి నెక్స్ట్ క్యాండిల్ మీద మీరు తీసుకోండి. నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ వచ్చినప్పుడు అప్పుడు ఈ క్యాండిల్ కంప్లీట్ కావాలి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే 15 మినిట్స్ కంప్లీట్ కావాలి. అయినాక మీరు ఇక్కడ సెల్ చేసుకొని స్టాప్ లాస్ ఇక్కడ దీనిపైన ఇక్కడ పెట్టేసుకోండి మీ ఓకే. సో స్టాప్ లాస్ ప్లేస్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్ అనేది గుర్తుంచుకోండి, మీరు రిస్క్ మీరు ఆ క్యాండిల్ ప్రకారం ఉన్న లాస్ మీరు బేర్ చేయగలిగితేనే మీరు ట్రేడ్ తీసుకోండి, లేదంటే మీకు రిస్క్ ఎక్కువ అనిపించినప్పుడు ఆ ట్రేడ్ తీసుకోండి, వదిలేసి. గుర్తుంచుకోండి. సో రిస్క్ బేర్ చేయగలిగితేనే మీరు తీసుకోవాలి, లేదంటే తీసుకోవాలి, అదొకటి గుర్తుంచుకోండి. ఇక చూడండి గైస్, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ప్రీవియస్ డే లో గైస్. సో ఎగ్జాక్ట్గా లో దగ్గర మనకి హ్యాపీగా ఒక మార్నింగ్ స్టార్ వచ్చింది గైస్, మార్నింగ్ స్టార్ వచ్చింది. సో మార్నింగ్ స్టార్ అంటే మీకు ఓన్లీ 3 క్యాండిల్స్ ఉన్నానని గ్యారెంటీ. మనకి కాన్సెప్ట్ ఏంటంటే, మార్నింగ్ స్టార్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ గుర్తుంచుకోండి గైస్, బేసిక్ అర్థం చేసుకోండి. మార్నింగ్ స్టార్ ఎలా వస్తుందంటే, ఎంత సెల్లర్స్ ఉన్నారో మార్కెట్లో సెకండ్ క్యాండిల్ పైకి పుష్ చేస్తూ మళ్ళీ అంతే సైజ్ ఆఫ్ బాడీకి మనకి బయర్స్ రావాలి, అది మార్నింగ్ స్టార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెల్లింగ్ క్యాండిల్, రైట్, ఇది ఒక డోజీ. అట్ ది సేమ్ టైం బులిష్ క్యాండిల్ కూడా అంత సైజ్ రావాలి, అంత బయర్స్ ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి ఆల్మోస్ట్.
సో ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ సినారియోలో ఏంటంటే మనకి సెకండ్ క్యాండిల్లో మనకి రాలేదు, థర్డ్ క్యాండిల్లో మనకి అంతమంది బయర్స్ రాలేదు మార్కెట్లో. సో మీరు ఇక్కడ దీనిపైన బై చేయొద్దు, అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఎంతమంది సెలర్స్ ఉన్నారో అంతమంది బయర్స్ రాలేనప్పుడు రివర్స్ కావడానికి ఛాన్స్ ఎక్కువ. సో కన్ఫర్మేషన్ కావాలి, ఈ సైజ్ ఆఫ్ బాడీ మీకు రావాల్సింది మార్కెట్. సో థర్డ్ క్యాండిల్లో కవర్ చేసుకుంటారు, థర్డ్ క్యాండిల్లో కవర్ చేస్తారు. సో ఇమ్మీడియట్గా మీరు ఈ క్యాండిల్ పైన మీరు బై చేస్తారు, ఈ క్యాండిల్ పైన బై చేస్తారు, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఓకే, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఒకవేళ ఇది బిగ్ సైజ్ బాడీ అనిపించింది అనిపిస్తే, మీకు బిగ్ సైజ్ అనిపిస్తే మీరు ఎమ్మంటే ఇక్కడ బై చేయకుండా రివర్స్ తీసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు చూసుకోండి. హ్యాపీగా చూడండి గైస్. సో మీరు బై చేస్తే, దీనిపైన బై చేస్తే హ్యాపీగా మాట్లాడుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మార్కెట్ బిగ్ బులిష్ క్యాండిల్ వచ్చింది, ఇమీడియట్గా బై చేయదు. ఎందుకంటే ఒకసారి ఈ క్యాండిల్ బిగ్ టచ్ అయ్యి కింద పడిపోతుంది, ఎట్ ది సేమ్ టైం ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు, మీరు హెవీ స్టాప్ లాస్ అవుతుంది. ఓకే, ఆ హెవీ స్టాప్ లాస్ మీరు రిస్క్ తీసుకోలేదు కాబట్టి మీరు రీటెస్ట్మెంట్ కోసం ఇచ్చింది. సింపుల్, ఇలా పైకి వెళ్ళదు, రీటెస్ట్మెంట్ వచ్చింది, పైకి వచ్చింది. సింపుల్గా ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రీటెస్ట్మెంట్ వచ్చాక చూడండి ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ దీనిపైన బై చేయండి గైస్, దీనిపైన బై చేయండి, దీని కింద స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అయితే మీ స్టాప్ లాస్ ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అయితే మీ స్టాప్ లాస్ ఇది అవుతుంది, ఇక్కడ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ అంటే ఆల్మోస్ట్ స్టాప్ లాస్ మీకు ఆఫ్ తగ్గించేస్తుంది. సో ఆఫ్ తగ్గించుకున్నా కాబట్టి రిస్క్ తగ్గుతుంది కాబట్టి మీకు మంచి ట్రేడ్ అవుతుంది. మీరు ఇక్కడ తీసుకున్నా సరే నేను అది రిస్క్ ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంది కాబట్టి అది గుడ్ ట్రేడ్ కాదు. బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు, ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనకి మార్నింగ్ స్టార్ వచ్చింది ప్లస్ ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది. క్యాండిల్స్ బిహేవియర్ అర్థం చేసుకోండి. ఒక మార్నింగ్ స్టార్ వచ్చింది, బట్ ఆ మార్నింగ్ స్టార్లో ఒక బిగ్ క్యాండిల్ వచ్చింది. ఇమీడియట్గా మీరు బై చేయాల్సిన అవసరం లేదు. ఒక బిగ్ క్యాండిల్ రూల్ ఏంటి, ఖచ్చితంగా రీట్రేస్మెంట్ అయ్యే వరకు చూసుకోవాలి, అట్లీస్ట్ సగం వరకనే వచ్చేటట్టు చూసుకోవాలి. ఇమీడియట్గా బై చేయకుండా ఎక్కడైతే రివర్స్ అవుతుందో, బయింగ్ సైడ్ ఎక్కడైతే రివర్స్ అవుతుందో అప్పుడు బై చేయండి. చూడండి, మార్కెట్ పెరిగింది, ఆ హైలో బై చేయకుండా కొద్దిగా రీటెస్ట్మెంట్ వచ్చి ఈ రీటెస్ట్ ఇది టర్నింగ్ పాయింట్. ఈ టర్నింగ్ పాయింట్ మనకి ఒక కలర్ కాంబినేషన్ ఉంటుంది. చూడండి, ఎంతమంది సెలర్స్ వచ్చారు అంతమంది బయర్స్ వచ్చారు. మీరు ఆ సైకాలజీ పరంగా ఇక్కడ మీరు బై చేసిన మీ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ సగానికి సరిపోతుంది. ఒకవేళ ఈ కాల్ ఫెయిల్ అయినా సరే మీకు ఓన్లీ స్టాప్ లాస్ ఈ కొద్దిగా వస్తుంది, బట్ సక్సెస్ అయితే మాత్రం హ్యూజ్ ప్రాఫిట్. ఏ ట్రేడ్ అయినా సరే, ఏ ట్రేడింగ్ సిస్టమ్ అయినా సరే మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ మేనేజ్మెంట్. సో ఇది చూడండి, ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంది, ఎగ్జాక్ట్ ఆ టర్నింగ్ పాయింట్ ఒక పిన్ బాల్ వచ్చింది. పిన్ బాల్ వచ్చిందిగా సెల్లర్స్ పుష్ చేస్తున్నారని టక్కన మనం ఎమ్మటే సెల్ చేయండి, ఎమ్మటే సెల్ చేయండి, గుర్తుంచుకోండి, చాలా డేంజర్ అవుతుంది. సో చేయకుండా ఈ క్యాన్లు కంప్లీట్ కాలేదు. సో ఈ క్యాన్ కంప్లీట్ అయినాక మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ క్యాన్లో మీకు ఏం తెలిసింది, మార్కెట్ బాగా డౌన్ అయినా సరే ఇంకా మార్కెట్ పన్నికను పుష్ చేస్తుంది. సో ఈ క్యాన్లో పుష్ చేస్తుంది. ఓకే, సో ఎమ్మటే మీరు ఇక్కడ సెల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సెల్ చేస్తే మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, టార్గెట్ ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటారు జనరల్గా. సో బుక్ ఇది కూడా చూడండి, బిగ్ బులిష్ క్యాండిల్ పైకి వచ్చింది, రివర్స్ చేసుకుని పైకి. సో చాలా జాగ్రత్తగా గైస్, బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా. ఓకే, సో చూడండి, ఇక్కడ వచ్చింది కానీ చెప్పి ఎమ్మటే సెల్ చేయకుండా ఒక క్యాండిల్ వెయిట్ చేయండి, పైకి పుష్ చేస్తుంది తెలిసింది. సో మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఏం రాలేదు మనకి. మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక ఈవినింగ్ స్టార్ లాగా ఉంది, ఈవినింగ్ స్టార్ లాగా ఉంది. బట్ ఈ క్యాండిల్ అనేది సెల్లర్స్ లేరు, పైకి పుష్ చేస్తుంది, బయర్స్ పుష్ చేస్తుంది. సో అది మార్నింగ్ స్టార్, సారీ ఈవినింగ్ స్టార్ కింద కన్సిడర్ చేయలేదు, గుర్తుంచుకోండి. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ వస్తే మాత్రమే మనం అప్పుడు కన్సిడర్ చేస్తాం. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వస్తే అప్పుడు దీని కింద సెల్ చేస్తాం. బట్ ఇక్కడ ఏం జరిగింది, పుషింగ్ జరిగింది, పైకి పుష్ చేశారు, బయర్స్ పైకి పుష్ చేశారు.
సో క్యాండిల్ కంప్లీట్ అయ్యే వెయిట్ చేయండి, 15 మినిట్స్ కంప్లీట్ అయ్యే వెయిట్ చేయండి. చాలా మంది ఇది ఎప్పుడైతే బేరిష్ కలర్ రెడ్ కలర్ అంటే మిగతా సెల్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అది క్యాండిల్ కంప్లీట్ కాకుండానే మీరు కాల్ యాక్టివేట్ అవుతుంది, ఇమీడియట్గా రివర్స్ తీసుకొని ఛాన్స్ కూర్చోండి. ఇదే జరిగింది. టార్గెట్ ఎక్కడెక్కడ పెట్టుకుంటారు, టార్గెట్ కాకుండా స్టాప్ వస్తుంది. ఓకేనా? సో క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి, క్యాండిల్స్ అబ్జర్వ్ చేసి స్టడీ చేయండి ఫస్ట్. సో దీనికి ఎక్కడైనా బై చేయొచ్చా అంటే దీనికి నాకు తెలిసి నా అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ బై చేస్తే, ఇక్కడ నేను బై చేస్తే దీనిపైన బై చేస్తే నా స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. నా టార్గెట్ ఇక్కడే ఉంది, నియరెస్ట్ ఉంది, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ లైన్. సో తక్కువ స్టాప్ హెవీ స్టాప్ లాస్ ఉంది, ఐ మీన్ ఎక్కువ స్టాప్ లాస్ ఉంది, టార్గెట్ తక్కువ. సో నేను ఇక్కడ బై చేయాలి, ఇమీడియట్గా బై చేయాలి. అవసరంతో మార్కెట్ వదిలేస్తాను. నాకు కనపడాలి రిస్క్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 పాయింట్ రిస్క్ కనపడుతుంది, 2 పాయింట్స్ రివార్డ్ కనపడాలి. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ నాకు రివార్డ్ కనపడలేదు, ఎందుకంటే ఇమ్మీడియట్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఆల్రెడీ ఒకసారి వెళ్ళి రివర్స్ అయింది, ఇది సెకండ్ టైం. సో సెకండ్ టైం ఉంది కాబట్టి ఈ ఇమ్మీడియట్ ఇక్కడ బై చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు బాగా ఏది 1 మినిట్ 2 మినిట్స్ స్టార్ట్ టైం ఫ్రేమ్లో చేస్తే, ట్రేడింగ్ చేస్తే అప్పుడు మాత్రం మీరు ఇక్కడ బై చేయవచ్చు. అక్కడ ఒక బులిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్, మళ్ళీ అగైన్ బులిష్ క్యాండిల్, అంటే బయర్స్ ఈ 3 క్యాండిల్స్ సపోర్ట్ చేస్తే బయర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. సో హ్యాపీగా దీనిపైన బై చేసి దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని ఇమీడియట్గా ఒక 20 పాయింట్స్ అట్లా బుక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎక్కువసేపు ఉండదు మార్కెట్. అది షార్ట్ టైం ఫ్రేమ్లో చేసినట్టు క్యాండిల్స్ అర్థం చేసుకోండి. ఒక బులిష్ క్యాండిల్ వచ్చింది, మీడియం సైజ్ బులిష్ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్ పైకి పుష్ చేస్తుంది. ఓకే రైట్. సో ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ బయర్స్ ఉన్నారు, 3 క్యాండిల్స్లో బయర్స్ ఉన్నారు. బట్ మధ్యలో బేరిష్ లాగా అనిపిస్తుంది. కలర్ రెడ్ కాదు కానీ రెడ్ కలర్ ఉంది, కానీ అక్కడ క్యాండిల్ బిహేవియర్ అర్థం చేసుకోండి, పైకి పుష్ చేశారు. సో ఈ స్ట్రక్చర్ ప్రకారం ఇది బయర్స్, ఇది బయర్స్, ఇది బయర్స్ క్యాండిల్. హ్యాపీగా మీరు దీనిపైన బై చేసుకుంటే మీరు ఇమీడియట్గా ఇక్కడ బుక్ చేసేసుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చారు. ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేయండి, ఎందుకంటే చూడండి గైస్, ఇక్కడ చూడండి మీకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. చూడండి హై ఉంది కదా, ఆల్రెడీ 1 ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఇంకా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. మీరు రిస్క్ తీసుకోగలుగుతున్నా అంటే హ్యాపీగా మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని కంటిన్యూ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ బాడీ ఈ విక్ ఉంది చూడండి గైస్, ఈ బాడీ ఉంది కదా, ఎప్పుడైతే అంత బాడీలో మనకి బయర్స్ వచ్చారో ఆటోమేటిక్గా బై సైడ్ వెళ్ళిపోతుంది మార్కెట్. ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు బై, అప్పుడు మీరు దీనిపైన బై చేసుకొని క్యాండిల్ కంప్లీట్ కావాలి కదా. క్యాండిల్ కంప్లీట్ అయినాక మనకి ఓకే బయర్స్ వచ్చేసారు మార్కెట్లోకి అన్నప్పుడు అక్కడ బై చేసుకొని ఇక్కడ స్టాప్ అవుతుంది. మార్కెట్లో గుర్తుంచుకోండి గైస్, ఎక్కడైనా ఎంట్రీ కావచ్చు, ఎక్కడైనా ఎంట్రీ కావచ్చు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మనం చేయాల్సింది క్యాండిల్స్ బిహేవియర్ ఒకటి, ఆ క్యాండిల్స్లో ఉన్న రిస్క్, ఆ ట్రేడ్లో ఉన్న రిస్క్ అబ్జర్వ్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం ఎంట్రీ కావచ్చు. అదే ఇప్పుడు గుర్తుంచుకుంటాం. రైట్. న్యాచురల్ గ్యాస్ అనేది చూద్దాం. న్యాచురల్ గ్యాస్ మనకి ఇందాక మేము డిస్కస్ చేసినట్టు మార్నింగ్ స్టార్ రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బేరిష్ క్యాండిల్ రావడానికి ఛాన్స్ లేదు. సో ఇది నా పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నేను రెడీ, ఎందుకంటే ఇక్కడ నాకు నిన్నటి లో ఉంది కాబట్టి, ప్రీవియస్ డే లో ఉంది కాబట్టి నేను అక్కడ రెడీ అవుతాను పని చేయడానికి. సో మార్నింగ్ స్టార్ రాలేదు, రానప్పుడు ఓకే. అలా ట్రేడింగ్ చేసుకోవాలి గైస్. మీరు ఇలా ప్రాక్టీస్ చేసి తక్కువ స్టాప్ లాస్ ఉండేట్టు చూసుకోండి గైస్, రిస్క్ తక్కువ ఉండేట్టు చూసుకోండి, ప్రాఫిట్ ఎక్కువ ఉండేట్టు చూసుకోండి. మీరు ఫస్ట్ మార్కెట్ చార్ట్ ఓపెన్ చేయగానే డే హై డే లో డ్రా చేసుకోండి. డే హై కానీ డే లో దగ్గర కానీ ఏమైనా క్యాండిల్స్ బిహేవియర్ అక్కడ అబ్జర్వ్ చేసి అక్కడ మాత్రమే మీరు ఎంట్రీ కావడానికి చూడండి, లేదంటే ఈ ప్యాటర్న్స్. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటున్నాను. సో మీరు ఇలా క్యాండిల్స్ మీద ప్రాక్టీస్ చేస్తే ఏ సెగ్మెంట్ అయినా చేసుకోవచ్చు, ఎనీ సెగ్మెంట్ యూ కెన్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ సింపుల్ బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది మనకి, బిగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇమ్మీడియట్గా బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే ఇమ్మీడియట్గా మీరు సెల్ చేయొద్దు, సెల్ చేస్తే మాత్రం మీరు బుక్ అయిపోతారు. సో ఒకటి బై అయినా చేయాలి, లేదంటే రీట్రేస్మెంట్ అయ్యి అంటే ఒక బేరిష్ క్యాండిల్ దగ్గర సగాం వరకు వెళ్ళి రివర్స్ అయ్యేటప్పుడు సేల్ చేయాలి. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది హ్యూజ్ స్టాప్ లాస్ అవుతుంది కాబట్టి మనం స్టాప్ లాస్ తగ్గించుకోవడానికి అట్లీస్ట్ ఫస్ట్ క్యాండిల్ హాఫ్ ఆఫ్ ది నుంచి సెల్ చేయాలి, లేదంటే ఇక్కడ నుంచి క్యాండిల్ చూసుకుని బై చేయాలి. ఈ రెండు ఛాన్స్లే ఉంటాయి. ఎటు చూసినా రిస్క్ తక్కువ ఉండేది చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి గైస్, నాకు బిగ్ బేరిష్ క్యాండిల్ రాగానే నెక్స్ట్ క్యాండిల్ బయర్స్ సెలర్స్ కొట్టుకున్నారు, బాగా వార్ జరిగింది, స్ట్రాంగ్ రాలేదు, ఇక్కడ స్ట్రాంగ్ రాలేదు, ఈ రెండు క్యాండిల్స్ స్ట్రాంగ్ రాలేదు, ఇది కూడా స్ట్రాంగ్ రాలేదు, సో ఇది కూడా స్ట్రాంగ్ రాలేదు. అంతా మొత్తం ఆల్మోస్ట్ మార్కెట్ అంతా ఫైటింగ్ జరిగింది. సో ఎక్కడైతే నాకు ఒక కాంబినేషన్ కలర్ క్యాండిల్ వచ్చిందో చూడండి, ఫస్ట్ టైం వచ్చింది, సెకండ్ టైం మళ్ళీ సేమ్ వచ్చి రివర్స్ తీసుకుంది. ఏదైతే కాంబినేషన్ క్యాండిల్ వచ్చిందో హ్యాపీగా నేను దీనిపైన తీసుకున్నాను. సో కాంబినేషన్ కలర్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్టు చూసుకుంటాను. చూడండి ఇక్కడ చూడండి, ఓన్లీ మీ బాడీ ఒక్కటే కనపడుతుంది. మీరు అబ్జర్వ్ చేసా లేదో చూపిస్తాను. ఈ బాడీ సైజ్ ఎంత ఉందో ఈ బాడీ సైజ్ అంతే ఉంది. బట్ ఇక్కడ మీకు విక్ ఉంది చూడండి, ఈ క్యాండిల్ విక్ ఉంది, ఈ క్యాండిల్ విక్ ఉంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ క్యాండిల్లో జరిగిందంటే బయర్స్ పైకి పుష్ చేశారు, కొద్దిగా పైకి పుష్ చేశారు. హాఫ్ ఆఫ్ ది బయర్స్, ఈ క్యాండిల్లో కూడా హాఫ్ ఆఫ్ ది బయర్స్ ఉన్నారు. సింపుల్ చెప్పాలంటే, సింపుల్గా ఇది ఇది ఇక్కడ బయర్స్ ఉన్నారు, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది క్యాండిల్. సో సగం బయర్స్ సగం సెల్లర్స్ ఉన్నారు. నెక్స్ట్ బయర్స్ వచ్చారు, ఈ హాఫ్ బయర్స్ ఈ హాఫ్ బయర్స్ రెండు కలిపి బయర్స్ వస్తారు. హ్యాపీగా మీరు బై తీసుకోవచ్చు, బై సైడ్ వెళ్ళిపోవచ్చు. క్యాండిల్ అబ్జర్వ్ చేయండి, రీడ్ చేయండి. ఈ క్యాండిల్లో మనకి బాడీ సైజు ఈక్వల్గా ఉన్నాయి, బట్ కింద విక్ ఉంది. అంటే సో ఎంతైతే మార్కెట్ పడ్డదో మళ్ళీ పైకి పుష్ చేశారు బయర్స్, పైకి పుష్ చేసి ఆల్మోస్ట్ మార్కెట్ పడనీకుండా చేశారు, స్ట్రాంగ్ బేరిష్ లేకుండా చేశారు. ఒకవేళ నిజంగా ఇది స్ట్రాంగ్ బేరిష్ ఉంటే హ్యాపీగా ఇది బ్రేక్అవుట్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ని ఆపారు బయర్స్, మార్కెట్ని ఆపారు పడకుండా ఆపి ఎమ్మటే బయర్స్ ఎంట్రీ అయిపోయారు. మనకు వచ్చేసిన ఇన్ఫర్మేషన్ హ్యాపీగా దీనిపైన బై చేయండి, దీనికైనా స్టాప్ లాస్ పెట్టుకోండి, హ్యాపీగా. సో క్యాండిల్స్ బిహేవియర్ అర్థం చేసుకోండి ఫస్ట్, అది ఇంపార్టెంట్. ఈ ట్రేడింగ్ చేయడం ఒక ఎత్తు అయితే క్యాండిల్స్ బిహేవియర్ ఒకటి, ప్లస్ రిస్క్ మేనేజ్మెంట్ ఒకటి. మీరు ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు. సో ఓన్లీ స్మాల్ బాక్స్ మీకు రిస్క్. ఒకవేళ మీ కాల్ ఫెయిల్ అయినా సరే ఈ స్మాల్ రిస్క్. సో రివార్డు 1:2 పెడతారు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. సో బిహేవియర్ అర్థం చేసుకోండి ఫస్ట్. క్యాండిల్స్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు అర్థమైతేనే క్యాండిల్స్ రీడింగ్ అర్థమైతే చేయండి, క్యాండిల్స్ రీడింగ్ అర్థం చేయకండి. ఒకవేళ రిస్క్ ఎక్కువ అనిపించాము చేయండి. ఓకే, ఇది సింపుల్ చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అంటే కలర్ గేమ్, బాడీ గేమ్ ప్లస్ రిస్క్ గేమ్. రిస్క్ గేమ్ అంటే రిస్క్ గేమ్ అంటే ఇన్ ద సెన్స్ ట్రేడింగ్ అంటే రిస్క్ అనేది కాదు. మీరు ఆ రిస్క్ క్యాండిల్లో ఉన్న రిస్క్ బేర్ చేస్తారా లేదా ఫస్ట్ ఎస్టిమేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డే రిస్క్ ఒక 2000 ఉందనుకోండి, ఒక డేకి మీరు 2000 కానీ ఎక్కువ పోదలుచుకోలేదు, అది మీ డే రిస్క్. బట్ ఈ క్యాండిల్లో ఎంట్రీ అండ్ లో పాయింట్ స్టాప్ లాస్ వచ్చేసరికి 3000 ఉంది. అప్పుడు మీ ఉన్న డే రిస్క్ కన్నా ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడతాం, అది రాంగ్ అవుతుంది. అది రాంగ్ అవుతుంది ఎందుకంటే అప్పుడు మీరు రిస్క్ ఎక్కువ తీసుకున్నారు. సో మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టుకొని ఒక షాపింగ్కి వెళ్ళారు, 10,000 పెట్టుకొని షాపింగ్కి వెళ్ళారు. ఈ 10,000 రూపీస్ లోపల మీరు ఏ బై చేసినా పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఫైనాన్షియల్గా. బట్ 10,000 అబోవ్ మీరు యూజ్ చేశారనుకోండి, సింపుల్ మీ దగ్గర క్యాష్ ఉన్నది, ఏదో క్రెడిట్ కార్డు సంథింగ్ వాడతారు, కార్డు వాడతారు, ఆ ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తారు, ఆల్మోస్ట్ ఒక 15,000 అయింది.
మీరు అనుకున్న దానికన్నా 5,000 ఎక్కువ. ఈ 5,000 ఖచ్చితంగా నెక్స్ట్ కట్టాలి కదా. సో వీటి వల్ల ఎంత బెనిఫిట్ తెలియదు, బట్ ఈ 5,000 కట్టాలి కదా. సో సేమ్ ఇక్కడ కూడా షేర్ మార్కెట్లో కూడా అంతే కదా. మీరు పెట్టుకున్న రిస్క్ 2,000, బట్ 3,000 క్యాండిల్ రిస్క్ ఉంది. మార్కెట్ మీరు క్యాండిల్ రిస్క్ ప్రకారం తీసుకుంటే మీకు 3,000 రిస్క్ తీసుకుంటే కనీసం 6,000 రావాలి. 1:2 ప్రకారం 6,000 వచ్చే కెపాసిటీ ఉందో చూసుకోండి. 6,000 ఉన్న కెపాసిటీ ఆ ఆర్డర్కి ఉందో చూసుకోండి. అప్పుడు మాత్రం ఎంపిక, లేదంటే ఆ కాల్ వదిలేస్తుంది. అసలు నన్ను అడిగితే మీ డైలీ రిస్క్ ప్రకారం తీసుకోండి. ఒకవేళ రిస్క్ ఎక్కువ ఉందంటే అది ఆ కాల్ వదిలేసి నెక్స్ట్ ఎక్కడైనా ఛాన్స్ వస్తుందో చూసుకోండి. మీ రిస్క్ తగ్గట్టు ఛాన్స్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. సింపుల్ అది, అదే రిస్క్ మేనేజ్మెంట్. మీ రిస్క్ తగ్గట్టు ఎక్కడైనా ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి, లేదంటే ట్రేడ్ చేయకండి. దట్స్ ఇట్, దట్స్ ఫైనల్. కలర్ కాంబినేషన్, కలర్ గేమ్, కలర్ గేమ్. రెడ్ గ్రీన్ మధ్యలో కలర్ గేమ్. రెడ్ గ్రీన్ అంటే నథింగ్ బట్ బయర్స్ సెల్లర్స్, బయర్స్ వర్సెస్ సెల్లర్స్. ఎవరు కొట్టుకొని ఎవరు గెలిస్తే వాళ్ళ సైడ్ మనం ఉంటాం, అంతే సింపుల్. అది సార్ కొట్టుకొని ఇవ్వాలి, మార్కెట్లో బయర్ సెల్లర్స్ కొట్టుకొని ఇవ్వాలి. ఆ కొట్టుకొని ఇచ్చే వరకు ఎవరు గెలుస్తున్నారో వాళ్ళ సైడ్ మనం వెళ్ళిపోవాలి. సింపుల్, మనం గెలుస్తాం. గేమ్ అదే గైస్. చాలా మంది ఏం చేస్తారంటే వార్ జరిగేటప్పుడు ఎంట్రీ అవుతారు మార్కెట్లో. వార్ జరిగేటప్పుడు ఎంట్రీ అవుతాం. బయర్ సెల్లర్స్ బాగా ఫైటింగ్ జరుగుతుంది, మిడిల్లో ఎక్కడైనా ఎంట్రీ అయిపోతాం. అంటే నథింగ్ బట్ 15 minutes క్యాండిల్లో ఇంకో 15 minutes క్యాండిల్ కంప్లీట్ అయినాక మనకి ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఎంట్రీ అవ్వాలి. అంటే మిడిల్లో ఎంట్రీ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు గెలుస్తారని చెప్పి వీళ్ళ దగ్గర ఎంట్రీ అయ్యారు అనుకోండి, టక్కున కాసేపు పోరాడి ఎమ్మటి మైనస్ అయిపోతాడు, ఓడిపోతాం, మనం కూడా ఓడిపోతాం. సో ఎప్పుడైనా ఒక గేమ్ ఆడాలంటే ఇది ఒక వార్ లాంటిది. సో సింపుల్ ఏంటంటే మనం ఒక గోడ మీద పిల్లిలాగా ఉండాలి. మార్కెట్లో ఒక గోడ మీద పిల్లిలాగా ఉండాలి. సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. ఇంకా సింపుల్ చెప్పాలని కన్నింగ్ ఫెలో లాగా ఉండాలి. అలా అయితేనే ప్రాఫిట్స్ వస్తాయి. సో మార్కెట్లో బయర్స్ సెల్లర్స్ కొట్టుకొని ఏదో చోట ఎవరో ఒకరు వీక్ అవుతారు, గెలిచిన చోటకి వెళ్ళిపోతారు. సింపుల్, గెలిచిన వైపు వెళ్ళిపోతారు, ప్రాఫిట్స్ వస్తాయి. గోడ మీద పిల్లి, సింపుల్. ఫన్నీగా ఉంది కదా. సో ఈ ఫన్నీ గేమ్ మనం ఆడాలంటే మనం ఫన్నీగానే ఆలోచించాలి, ఫన్నీగా ఆలోచించాలి. మార్కెట్లో ఇద్దరిని కొట్టుకోనండి, కొట్టుకున్నాక ఎవరు గెలుస్తారో వాళ్ళ సైడ్. వార్ పూర్తి కానివ్వండి, వార్ జరిగేటప్పుడు ఎంట్రీ కావాలి, గుర్తుంచుకోండి. వార్ జరిగేటప్పుడు మీరు ఎంట్రీ అయ్యారంటే మీరు దెబ్బ పడిపోతారు, గుర్తుంచుకోండి. సింపుల్ ఒక ఫన్నీ కామెడీ చెప్తారు. వాటర్ పట్టే దగ్గర, కుళాయి దగ్గర 4-5 లేడీస్ కొట్టుకుంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నారు. బిందెల దగ్గర కొట్టుకుంటున్నారు. ఓకే, తెలివైన వాడు ఏం చేస్తారంటే ఆ వారు అక్కడ చూస్తుంటాడు. జనరల్గా తెలివి తక్కువ ఏం చేస్తారంటే ఆ వారు మధ్యలో వెళ్తాడు. ఆ వారు మధ్యలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇటు వీళ్ళకి చెప్పలేడు, ఇటు వీళ్ళకి చెప్పలేడు, ఇద్దరు కలిసి వీనికి ముమ్ముతారు. సింపుల్. అది తెలివైన వాడు ఏం చేస్తారంటే మార్కెట్ వాళ్ళు కొట్టుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళ సైడ్ వెళ్ళి అవునండి వాళ్ళు తప్పు చేశారని వీళ్ళ సైడ్ వెళ్ళిపోతారు. సో మార్కెట్లో కూడా కన్నింగ్ ఉండాలి. అవసరం ఏంటంటే మన ప్రాఫిట్స్ రావాలని కన్నింగ్ ఉండాలి. రియల్ లైఫ్లో కన్నింగ్ ఉండదు ఫ్రెండ్స్. నేను ఓన్లీ మార్కెట్ బేస్ చేసి చెప్తున్నాను. రియల్ లైఫ్లో డిఫరెంట్. మనం ఎక్కడ దూరాలో ఆ సిచ్యువేషన్ దూరాలి. ప్రతి దాంట్లో దూరాలనుకుంటే మాత్రం మనకి మైనస్ అవుతుంది. గుర్తుంచుకుంటాం. మనం మంచి చేద్దాం దూరుతాము, కానీ అది అక్కడ దూరే సిచ్యువేషన్ కాకపోతే మనం బ్యాడ్ అయిపోతాం. నిజంగా మనం దూరే సిచ్యువేషన్ అయితే మనం దూరచ్చు. లేడీస్ మధ్యలో వార్ జరుగుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మీరు యాక్టివ్ కావడానికి ట్రై చేయండి. అంతేగాని అర్థం కాకుండా మీరు దూరానంటే మిమ్మల్ని కుమ్మేస్తాం. సేమ్ షేర్ మార్కెట్ కూడా అంతే. ఫస్ట్ మీరు వార్ జరగనియండి, మార్కెట్లో వార్ జరగనియండి. జరిగినాక సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాక ఎవరు ఏ సైడ్ ఎక్కువ ఉంటున్నారో చూసుకొని ఎవరు గెలుస్తారో వాళ్ళ సైడ్ వెళ్ళిపోవాలి. సింపుల్. కంప్లీట్ అయిపోయినాక వార్ కంప్లీట్ మీద ఎవరి సైడ్ గెలుస్తారో
అయిపోయింది. ఇంకేముంది చూడండి. ఇంకా మీ ఇప్పుడు చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చూడండి. బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ ఆల్మోస్ట్ చూడండి. ఇదొక పిల్లర్స్ లాగా ఉంది. ఇదొక పిల్లర్, ఇదొక పిల్లర్, మధ్యలో వార్ జరిగింది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మధ్యలో వార్ జరిగింది. బయర్ సెలర్స్ కొట్టుకున్నారు. ఎప్పుడైతే ఆపోజిట్గా అంతమంది బయర్స్ వచ్చారో హ్యాపీగా బ్రేక్అవుట్ చేసుకుని ఎంత పైకి వెళ్ళి చూడండి. దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్. మీరు వార్ని ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ వాచ్ చేయాలి, వెయిట్ చేసి వాచ్ చేయాలి. నేను ఇందా చెప్పిన దాంట్లో ఎగ్జాంపుల్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సెల్లర్స్ బయర్స్ వార్ జరిగింది, మధ్యలో ఎక్కడ ఎంట్రీ కావాలి. మీరు ఎక్కడెక్కడన్నా మధ్యలో ఎంట్రీ అయినా మీరు దెబ్బతినేస్తారు. సో వార్ జరిగిన కంప్లీట్ అయినాక, ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మీకు కంప్లీట్ అయిన అనిపించినప్పుడు హ్యాపీగా దీనిపైన ఎంట్రీ. సింపుల్. దాట్స్ ఇట్. చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చిందో మీకు, ఎంత హ్యూజ్ ప్రాఫిట్ వచ్చిందో. సో మార్కెట్ని అర్థం చేసుకొని ట్రై చేయండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇక్కడ ఈ ప్రకారం ఎంట్రీ కావచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఎంట్రీ కావచ్చు. ఎన్ని ఎంట్రీలు ఉన్నా చూడండి, ఇక్కడ కూడా ఎంట్రీ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది పైకి వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, లేదు ఇక్కడ కూడా ఎంట్రీ కావచ్చు. ఈ ఒక 2 పిల్లర్స్ అనుకుందాం. ఈ పిల్లర్స్కి సంబంధించిన ఒక ట్రేడింగ్ సెటప్ కూడా చెప్పారు. 2 పిల్లర్స్ సంబంధించి యూట్యూబ్లో చెక్ చేసుకుంటాం నా ఛానల్లో. ఇదొక పిల్లర్, ఇదొక పిల్లర్, పిల్లర్స్ మధ్యలో వార్ జరిగింది, హ్యాపీగా వెళ్తాం. దాట్స్ ఇవన్నీ ప్యాటర్న్స్ గైస్. క్యాండిల్స్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ నేర్చుకోండి, హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. సో ఇన్ని ఫాలో అయినా మీరు 100% అన్ని కాల్స్ సక్సెస్ అవుతారంటే 100% నేను చెప్పలేను గైస్. మార్కెట్లో ఏదైనా జరగచ్చు సడన్గా. సో మినిమం కనీసం ఒక 70 to 80% సక్సెస్ అయినా చాలు గైస్. ట్రేడింగ్ సక్సెస్ అయినా ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక. ఓకే గైస్, మీరు ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నాను. ప్రైస్ యాక్షన్ ప్లస్ క్యాండిల్స్ సైజ్ ఒకటి, బాడీ సైజ్ ఒకటి, ప్లస్ రిస్క్ ఒకటి. ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు చాలా మంది, సార్ బాడీ సైజ్ అది బిగ్ బాడీ మీడియం బాడీ అంటున్నారు కదా సార్, మరి మీకు ఎట్లా తెలుసు బాడీ సైజ్ మెజర్మెంట్స్ ఉన్నాయా మీరు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఉంది, ఒక 200 పాయింట్స్ వస్తే బిగ్ సైజ్ అని, ఒక 100 పాయింట్స్ వస్తే మీడియం సైజ్ అని, ఒక 50 పాయింట్స్ వస్తే లో సైజ్ అని, లో బాడీ అని, ఇట్లాంటి ఏం క్యాలిక్యులేషన్ లేవు. మార్కెట్లో దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ స్టాప్ లాస్, దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ టార్గెట్స్, దేర్ ఈజ్ నో ఫిక్స్డ్ బాడీ సైజ్. గుర్తుంచుకోండి, బాడీ సైజ్ ఇన్ ద సెన్స్ మనకి ప్రీవియస్ క్యాండిల్స్ కన్నా ప్రజెంట్ క్యాండిల్, రన్నింగ్ క్యాండిల్ బిగ్ సైజ్ కనిపిస్తే అది బాడీ సైజ్ కనిపిస్తుంది. చూడండి ఇవన్నీ స్మాల్ క్యాండిల్, ఇది బాడీ సైజ్ కనిపిస్తుంది. అలా క్యాల్కులేట్ చేసుకోవాలని. దీంట్లో 10 పాయింట్లు వచ్చింది స్మాల్ క్యాండిల్, దీంట్లో 100 పాయింట్లు వచ్చింది బిగ్ క్యాండిల్, అలా ఏం లేదు. బాడీ సైజ్ అనేది అలా ఏం ఉంటుంది. ప్రీవియస్ క్యాండిల్స్ కన్నా రన్నింగ్ క్యాండిల్ పెద్దగా ఉంటే బాడీ సైజ్ పెద్దగా ఉంటుంది. సింపుల్, అదొక గుర్తుంచుకోండి. ఇది బిగ్ సైజ్ ఎందుకన్నా అంటే చూడండి అన్ని స్ట్రాంగ్, స్మాల్ ప్రీవియస్, ఇది స్ట్రాంగ్ క్యాండిల్. అంతేగాని ఇది ఒక 200 పాయింట్స్ ఉందని చెప్పి సో అలా మీరు స్ట్రాంగ్ క్యాండిల్, మీడియం క్యాండిల్ అనేది గెస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. రైట్, చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ రివర్స్ తీసుకుంది, వెళ్ళిపోయింది. చూసారా గైస్, ఇక్కడ చూడండి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది బట్ రివర్స్ తీసుకోలేదు. ఆ రోజు మార్కెట్ అంటే డౌన్ ట్రెండ్ వదిలేసేది, నథింగ్ టు వరీ. మన రూల్ ప్రకారం ఇక్కడ మీరు తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి, మీరు దానికి రెడీ అయితే తీసుకోండి. గుర్తుంచుకోండి గైస్, మీరు ఇక్కడ తీసుకుంటే ఎంట్రీ, ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. మీరు దానికి రెడీ అయితే తీసుకోండి. పట్టదు కదా సార్, నేను మిస్ అయ్యింది కదా సార్, అవన్నీ అవుతుంది. గుర్తుంచుకోండి, అవన్నీ చెప్పండి, ఎందుకంటే రిస్క్ ఇంపార్టెంట్. మీరు నిజంగా రిస్క్ తీసుకోగలుగుతున్నా అంటే తీసుకోండి, నో ప్రాబ్లం, క్యారీ. సో ప్రతి చోట ఎంట్రీ కావాలని ట్రై చేయకండి గైస్. ఎక్కడైతే మీకు రిస్క్ మేనేజ్ అవుతుందో అక్కడ మాత్రం ఎంట్రీ కావాలి. చూసుకోండి, ఎక్కడైతే మీకు రిస్క్
ఉంది అనిపించింది, పర్ఫెక్ట్ అనిపించింది అప్పుడు మాత్రం ఎంట్రీ. సో ఇన్ని క్యాండిల్స్ ప్యాటర్న్స్ చూసినా చేసినా సరే ఒక 10 కాల్స్లో మీకు 2-3 కాల్స్ పోతాయి, కామన్గా పోతుంటాయి. రిమైనింగ్ సెవెన్ కాల్స్ చేయడం సాల్వ్ మీరు కాబట్టి మంచి ప్రాఫిట్స్లో ఉంటుంది. అదొక్కటే అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తాను అనుకుంటున్నాను. సో బీ ప్రాక్టీస్ అండ్ రిస్క్ రివార్డ్ బేస్ చేసుకొని సైకాలజీ కూడా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి గైస్. ప్రాక్టీస్ లేకుండా మీరు ఏది ట్రేడింగ్ చేయకూడదు, చేస్తే మాత్రం లాస్ ఎక్కువ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.